ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆయన సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. మార్కు సువార్త 11:11. యేసుక్రీస్తు ప్రభు బేతనియాను 8 పర్యాయము దర్శించినట్లు సువార్తలలో వ్రాయబడిను. ఒక రాత్రి అయినను యెరూషలేములో ఆయన గడిపినట్లు లేఖనములలో వ్రాయబడలేదు. ఆయన ఉదయం నందు యెరూషలేమునకు పోయి రోగులను స్వస్థపరిచి అద్భుత కార్యములను చేసి రాత్రి వేళకు బేతనియాకు కానీ లేక ఒలీవ కొండకు కానీ పోయేడివాడు. ఒలీవ కొండ బేతనియాకు ప్రక్కననున్నది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించుటకై ఒలీవ కొండకు పోయేడివాడు లేక బేతనియాలో గడిపేడివాడు. మార్కు సువార్త 11:1-12. బేతనియా నుండి ప్రభు పరలోకమునకు ఆరోహణుడాయెను. లూకా సువార్త 24:50. ఈ సంఘటన ద్వారా ప్రభు తన శిష్యులకు బేతనియా విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠములు కలవని రుజువగుచున్నది. బేతనియాలోనే ప్రభు తన శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అను చివరి వర్తమానమునిచ్చెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.